చూడండి, కన్న తండ్రులు పిల్లలు తప్పు చేస్తే ఏం చేస్తారంటే వారు నా పిల్లలు కదా అని క్షమిస్తారండి. అది తల్లిదండ్రులకి ఉన్న మంచి మనస్సు. ఈరోజు మరి అదే మనిషి బయట వారు తప్పు చేసినప్పుడు ఎందుకు క్షమించలేకపోతున్నారంటే నా వారనే ఆలోచన వారికి లేదు. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ప్రభు వారు ఒక మాట చెప్తున్నారు ఏంటంటే, మీరు ఎదుటివారి అపరాధములు మీరు క్షమించిన ఎడల మీ అపరాధమును నేను అంటున్నాడండి. ఒకసారి ఆలోచన చేయండి. మనం ఎవరిని క్షమించము, కానీ మనం ఏమంటాం తెలుసా? నన్నైతే ఎవరైనా క్షమించాలి అంటాం. ఏమండి, క్షమించడం అనేది సామాన్యమైన విషయమా అని ఆలోచన చేస్తే క్షమించడం అనేది ఎవరికి సాధ్యమవుతుందంటే, దైవ మనసు ఎవరికైతే ఉంటుందో, దేవుని మనసు ఎవరికైతే ఉంటుందో వారు క్షమించగలుగుతారండి. ఈరోజు చూడండి, మనుషులమైన మనము దేవుని దృష్టిలో ప్రతి ఒక్కరము మనము అపరాధం చేసి పాపం చేసి మనందరము చచ్చిన వారమై ఉండగా ఏమండి, ఏ పాపము చేయని, ఏమండి, ఏ దోషము లేని, ఏమండి, యేసుక్రీస్తు ప్రభు వారు ఆ పరమనున్న దేవుడు ఈ లోకానికి మనుషులమైన మనందరినీ క్షమించడానికి, మనం చేసిన పాపము నుండి మనకి క్షమాపణ ఇవ్వడానికి ఏమండి 2025 సంవత్సరముల కిందట యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి ఏమండి శరీరధారిగా వచ్చాడండి. శరీరధారిగా వచ్చి ఈ లోకానికి ఏమి నేర్పించాడంటే క్షమించడం నేర్పించాడండి. అందుకే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుందండి. అదేంటి అని అంటే, ఇదిగోండి, ప్రేమ అనేక అపరాధములను కప్పివేస్తుందటండి. ఏమండి, ప్రేమ ఉంటే నిజమే కదండి, మనం ఎన్నో అపరాధములు మనం క్షమించగలుగుతాము. దేవుడు ఏమండి రోషం కలిగిన దేవుడు, దేవుడు పరిశుద్ధుడు, ఏమండి దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, ఆ దేవుడే క్షమించగలిగిన దేవుడు. యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి మనుషులందరినీ దేని నుంచి క్షమించడం నేర్పించాడంటే, మనుషులందరూ పాపం చేశాం కదా, ఏమండి, మనుషులందరం పాపం చేశాం కదా, మరి క్షమాపణ మనకి ఎక్కడ దొరుకుతుంది? క్షమాపణ ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? మనం ఏం చేసేవారమంటే, ఇదివరకు మనుషులు పాపం చేస్తే ఏం చేసేవారంటే బలి అర్పించేవారండి. ఏమండి, పశ్చాత్తాపం అంటారు దాన్నే, ప్రాయశ్చితం అంటారు దాన్నే. ఏం చేసేవారంటే కోలులు కానీ మేకలను కానీ ఏం చేసేవారంటే బలులుగా అర్పించేసి మనం చేసిన పాపానికి ప్రాయశ్చితం చేసేవారమండి. ఇది మనకు అర్థమైతే ఒక మనిషి ద్వారా ఈ మాట ప్రతి ఒక్కరము మనము నమ్మాలి. ఒక మనిషి ద్వారా ఆ మనిషి మాట వినకపోవడం వలన ఈ లోకంలోనికి అవిధేయత అనేది వచ్చింది, పాపం అనేది వచ్చింది. మళ్ళా ఆ మనిషి ద్వారానే, ఒక మనిషి ద్వారానే ఆ వ్యక్తి ఎవరైతే ఈ లోకానికి వచ్చి ఏమండి పాప ప్రాయశ్చితం చేస్తారో ఆ వారి ద్వారా మనకి ఏమొస్తుందంటే మనకి పాప క్షమాపణ కలుగుతుందండి. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఏమండి, కోడి రక్తం ద్వారా, మేకల రక్తం ద్వారా, గొర్రెల రక్తం ద్వారా మనకి పాప క్షమాపణ లేదు, కానీ పరిశుద్ధుడు నిష్కలంకుడైన, ఏమండి, పరిశుద్ధుడైన ఒక మనిషిగా ఈ లోకానికి వచ్చిన పరిశుద్ధుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారి రక్తం ద్వారా ప్రతి మనిషికి ఏం కలుగుతుందంటే పాప క్షమాపణ కలుగుతుంది. యేసు రక్తంలో ఏముంది అనంటే పాప క్షమాపణ. ఈ లోకంలో ఎక్కడ మనకి క్షమాపణ దొరకదు. ఎందుకంటే మనం ఎదుటి వారికి క్షమించాలి అని అంటే మన మనసు ఎలా ఉండాలంటే నిస్వార్థమైన మనసు ఉండాలి. మన మనసు ఎలా ఉండాలి? పాపం లేని మనసే ఉండాలి. అలా చూస్తే ఏ మనిషిలో కూడా మనం చూస్తే అలాంటి మనసు లేదండి. అందరము పాపం చేసిన వాళ్ళమే. ఏమండి, మరి పాపల్ని ఎవరు క్షమిస్తారంటే పాపం లేని వాడు క్షమించాలి. అలా మనం చరిత్రలో చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారిలో తప్ప మరి అందరిలో పాపం ఉందండి. అందుకే ఆయన పాపల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ప్రభు ఒక మాట అన్నారు, ఏమన్నారంటే నా రక్తము ద్వారా సర్వమానవులకి ఏం కలుగుతుందంటే పాప క్షమాపణ. ఇప్పుడు నువ్వేం ఒప్పుకోవాలి? నేనేం ఒప్పుకోవాలి? నా బ్రతుకులో నేను పాపం చేశాను ప్రభువా, నన్ను రక్షించడానికి నువ్వు ఈ లోకానికి వచ్చి నా కొరకు నీ పరిశుద్ధమైన అమూల్యమైన రక్తాన్ని చిందించావు కాబట్టి నీ రక్తముతో నా పాపాలన్నీ కడిగి
నేను కడుక్కుంటాను, నేను కడుక్కున్న తర్వాత మరలా నేను పాపం చేయను, నాకు పరలోకం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చిన దేవుడు ప్రభువా అని ఎవరైతే నమ్మగలుగుతారో ఏమండి, వారు పాప క్షమాపణ నుండి విముక్తి పొందుతారండి. నిత్య జీవానికి మనం వెళ్ళాలంటే, దేవుడుండే లోకానికి వెళ్ళాలంటే దైవగుణం మనకి రావాలి. దైవగుణం దేంట్లో ఉంటుందంటే క్షమాపణలో ఉంటుంది, ప్రేమలో ఉంటుంది, సహనంలో ఉంటుంది, ఏమండి అందరినీ ప్రేమించడంలో ఉంటుందండి. అది నేర్పించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు. ఆయన చనిపోయారు.